Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిలకు బిగ్ షాక్. బీసీ నేతకు పీసీసీ పగ్గాలు. వైఎస్ షర్మిలకు పదవీ గండం ఉందా? ఆమెను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారా? బలమైన బీసీ మహిళా నేతకు ఆ పదవి ఇస్తారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చిన తరువాత పెద్దగా కలిసి రాలేదు. పార్టీలో ఉన్న నేతలు సైతం బయటకు వెళ్లిపోయారు. ఉన్న కొద్దిపాటి సీనియర్లు మౌనంగా ఉన్నారు. కేవలం షర్మిల వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళుతున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సోదరుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రమే ఆమె తన పదవిని అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారన్న విమర్శలు టాక్ అయితే ఉంది. అయితే ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఎదగడం లేదన్నది ప్రధాన ఆరోపణ. దీంతో ఆమె స్థానంలో కొత్త నేతను తెరపైకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో సైతం ఇదే ప్రచారం జరుగుతోంది. షర్మిల మార్పు అనివార్యమని మాత్రం తెలుస్తోంది. తెలంగాణలో వర్కౌట్ కాకపోవడంతో తెలంగాణలో వైఎస్ఆర్ పేరిట ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. ఆ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. కానీ ఆమె ఆశించిన స్థాయిలో అక్కడ ఆదరణ దక్కలేదు. దీంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు షర్మిల. అదే సమయంలో ఏపీలో పార్టీ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది. ఆపై సోదరుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు విభేదాలు పతాక స్థాయికి చేరాయి. దీంతో జగన్ విషయంలో షర్మిలకు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఇచ్చింది. మొన్నటి ఎన్నికలలో షర్మిల జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ కూడా చేయగలిగారు. అయితే ఆ విషయం వరకు ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీకి షర్మిల ద్వారా ఎటువంటి లాభం లేకుండా పోయింది. ఒక్కరంటే ఒక్క నేతను కూడా ఆమె ఆకర్షించలేకపోయారు. ఆపై సీనియర్లను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. అందుకే హైకమాండ్కు ఆమెపై విపరీతమైన ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. అందుకే ఆమె మార్పు ఖాయమని తెలుస్తోంది. షర్మిల స్థానంలో బీసీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి అవకాశం ఇస్తారని తెగ ప్రచారం సాగుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు డాక్టర్ కిల్లి కృపారాణి. 2003లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. అప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న కింజారపు ఎర్రమనాయుడుపై పోటీ చేశారు. ఆయనకు గట్టి పోటీ ఇవ్వగలిగారు. 2009లో మరోసారి రాజశేఖర రెడ్డి ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికలలో ఆమె ఘన విజయం సాధించారు. వాటమి ఎరుగని ఎర్రమనాయుడును ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది వచ్చినా ఆ పార్టీని కృపారాణి వీడలేదు. 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక పరిస్థితులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేకపోయారు. తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు. కృపారాణి మంచి వాగ్దాటి కలిగిన నాయకురాలు. ఆపై వైద్య వృత్తి నుంచి వచ్చారు. కేంద్ర మంత్రిగా పనిచేయడంతో పెద్దలతో సాన్నిహిత్యం ఉంది. రాహుల్ గాంధీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. షర్మిలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ఆమెను తప్పించి కృపారాణికి అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.